ఈ ఇంట్లో పని చేసుకుంటేనే సరిపోతుంది నీ భార్యకి. నీ భార్య మరి పూలగంప పక్కన పెట్టాల్సిందే అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంత ఇల్లు తుడిచి ఊడవాలి అంటే కష్టం కదా! అని అనేసరికి నా భార్య ఎందుకు చేస్తుంది? అని అనేసరికి ఇంత పెద్ద ఇల్లు చూసేసరికి టాబ్లెట్ అంత మీ అమ్మ మెదడు చెదిరిపోయింది లేరా! అని అనేసరికి ఏం నీ భార్య గొప్ప ఏంటి? అని అనేసరికి బాలు అలా కోపంగా చూస్తూ ఉంటాడు. అయినా గొప్ప భార్య దొరికితే భర్తలు అంచెలంచెలుగా ఎదుగుతారంటారు. చూసావా రోహిణి మంచిదాయె కాబట్టి మనోజ్ ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఇంత మంచి ఇల్లు కొన్నాడు. నువ్వు ఉన్నావు అని చెప్పేసి ఎటకారంగా అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక సత్యమైతే అలా వింటూ ఉంటాడు. నిజంగా మనోజ్ అదృష్టవంతుడు కదా, మంచి భార్య దొరికింది అని అంటూ ఉంటారు. అలా అనేసరికి రోహిణి మనోజ్ అయితే నవ్వుకుంటూ మనోజ్ అయితే కాలు ఊపుతూ ఉంటాడు. అలా కాలు ఊపుకుని లెవలిస్తూ ఉంటాడు మనోజ్. అవునా నాన్న, మంచి భార్య దొరికితేనే భర్త మంచిగా ఎదుగుతాడా? అందుకే నాన్న నీకు ఎదుగుదల లేకుండా అయిపోయింది. నీకు మంచి భార్య దొరకలేదు కదా నాన్న, అందుకే నువ్వు ఇల్లుని పెద్దది చేయలేకపోయావు. ఈ ఇంటిని అలా ఈడ్చితే సరిపోయింది. దీని అందరికీ కారణం అమ్మే నాన్న. అమ్మ వల్లే నువ్వు ఇల్లు పెద్ద చేయలేదు. నీకు అసలు మంచి భార్య దొరకలేదు, నష్టజాతకురాలు దొరికింది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి ఏంటో పాపం నువ్వు ఎప్పుడు నీకు కష్టాలే నీ అమ్మ వల్ల, అందుకే నీకు ఇలా ఉంది అని చెప్పేసి అనేసరికి ఏంట్రా ఏమంటున్నావు అని అనేసరికి వాడు అన్నదింట్లో తప్పేముంది అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు. ఇక మీనా శృతి వాళ్ళు అంతా చూసుకుని వస్తూ ఉంటారు. ఈ విల్లా ఎంత బాగుందో కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా మనోజ్ కాబట్టి ఈ విల్లా కొన్నాడు అని అనేసరికి ఈ విల్లా ఇక్కడ ఎవరి దగ్గర లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇటువంటి విల్లా ఎవరి దగ్గర లేదంటున్నారు ఏంటంటే, ఇటువంటి విల్లాలు మా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి హంసాకారంలో ఉంటుంది, ఇంకొకటి షిప్ ఆకారంలో ఉంటుంది అని చెప్పేసి అనేసరికి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి ఒరే మనోజ్ అర్జెంటుగా నువ్వు షిప్ కొనేరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా అమ్మా, సరే సరే కొనేస్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్. అలా అనేసరికి షిప్పు సముద్రంలో తిరుగుతుంది ప్రభా అని అనేసరికి సముద్రంలో తిరిగిన వాళ్ళకి రెంట్కి ఇస్తాడు అని చెప్పేసి అనేసరికి రోహిణి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. నిజంగా గొప్ప గొప్ప వాళ్ళందరూ షిప్పులు అంటే తిరుగుతారంట. నాకు ఇప్పుడే తెలిసింది. మా అమ్మని చూస్తే అలానే ఉంది అని అనేసరికి సత్యం షాక్ అవుతూ ఉంటారు. ఏంటో ఆంటీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీనా వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతారు ప్రభావతి చేష్టలు.